నాకు తెలియకుండా అయోధ్య లంకలో వెస్టర్న్ డాన్స్ స్కూలా? తెలుగు సంప్రదాయాల్ని మంటగలిపేలా ఈ దుస్తులేంటి? అసలు బిట్టు ఇందులోకెందుకెళ్ళాడు? హే, హలో బిట్టు, వచ్చావా? మీరు చెప్పిన ఫీజు కూడా తెచ్చాను. గ్రేట్, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. నేను మైకేల్ జాక్సన్ అవ్వాలి, మూన్ వాక్ చేయాలి. హా, అన్నీ మా కూతురు నేర్పిస్తుందిలే. అవును బిట్టు, నీకు డాన్స్ అంటే ఇష్టమా? ఆహా, మరి ప్రాణం. సబ్బాష్, మాకు కరెక్ట్గా దొరికావరా. నిన్ను అడ్డం పెట్టుకుని మీ ఇంట్లో వాళ్ళతో వేయిస్తాను రా స్టెప్పులు. వెళ్ళు, అక్క నీకు కొత్త స్టెప్స్ నేర్పిస్తుంది. మేఘా, చూడు. రా బిట్టు, రా వచ్చి డాన్స్ అయ్యి. ఓ, అప్పుడే వచ్చేస్తున్నాడా? చెప్తా. హాయ్ అనయ్య. ఏంటి అలా చూస్తున్నావు? నన్ను చూసి షాక్ అయ్యావా? నిన్ను చూసి నేను షాక్ అవ్వలేదేంటా అనా? నువ్వు వస్తావని నాకు తెలుసన్నయ్య. ఈ ఊళ్ళో ఈ స్కూల్ ఎందుకు పెట్టావు? ఈ భక్తి పాటలు, భజన పాటలు ఇంకెంతకాలం అన్నయ్య? అప్డేట్ అవ్వాలి కదా. చిన్నపిల్లల్ని తప్పుదోవ మళ్లించడం నీ దృష్టిలో అప్డేట్ అవడమా? అన్నయ్య, ఇప్పుడున్న కాలంలో అందరూ వెస్టర్న్, హిప్ హాప్, బెల్లీ డాన్స్ చేస్తూ ఉంటే మీరింకా కూచిపూడి, భరతనాట్యం దగ్గరే ఆగిపోయారు. ఇప్పుడు స్టేజ్ 1లో ఉన్నాము. ఇంకో 1 మంత్ తర్వాత వస్తే నీకు అప్డేట్ కనిపిస్తుంది అన్నయ్య. పాశ్చాత్య సంస్కృతి మాయలో పడి యువత తప్పుదోవ పడుతున్నారు. సెల్ ఫోన్లు, సోషల్ మీడియా అంటూ ఇంట్లో విషయాలు అంగట్లో పెడుతున్నారు. ఇదేనా నీ దృష్టిలో అప్డేట్ అంటే? నీకు నిజంగా పిల్లల్ని అప్డేట్ చేయాలనిపిస్తే చక్కగా భాషను నేర్పించు, వ్యవసాయంలో కొత్త పద్ధతుల్ని శిక్షణ ఇప్పించు, మంచి మంచి విషయాల మీద అవగాహన కల్పించు, ప్రపంచ దేశాలతో విజ్ఞానంలో పోటీ పడేలా ప్రోత్సహించు. అంతేకాని ఇలాంటి కురచ దుస్తులతో యువత దృష్టి మళ్లించడం, మాదక ద్రవ్యాలకు బానిసల్ని చేయడం చేయకు. అలా పెరిగితే వాళ్ళీ సమాజంలో చీడపురుగుల్లా మిగిలిపోతారు. నీలాగా, నీ కూతురులాగా. నేనెవరికైనా నా ప్రశ్నకి సమాధానం చెప్పే అవకాశమే ఇస్తాను. కానీ నువ్వు మాట్లాడుతుంటే మధ్యలో ఆపలేకపోతున్నాను. బహుశా నీపై ఉన్న రెస్పెక్ట్ అనుకుంటా. ఎక్కడో అన్నా చెల్లెళ్ళన్న బంధం ఏడ్చొచ్చింది కదా. నువ్వొచ్చిన పని చూసుకుని వెళ్ళిపోవచ్చు కదా. పిల్లలతో ఈ పిచ్చి వేషాలు ఎందుకు వేయిస్తున్నావు? బిట్టు, బిట్టు, రా. ఏం చేస్తున్నావురా ఇక్కడ? పెద్దనాన్న. హలో మిస్టర్ అన్నయ్య, ఇది నా డాన్స్ స్కూల్, మై ప్రిమిసెస్. ఏదైనా ఉంటే మీ ఇంట్లో చూసుకోండి. పద. రామలక్ష్మి, కొన్ని రోజులు నువ్వు మనసా వాచా కర్మణ మా కర్మే ఇది. నీ దీక్షను భగ్నం కాకుండా కాపాడుకున్నావు. ఇది దైవర్షులకు మాత్రమే సాధ్యమయ్యే దీక్ష. అయినా నీ ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష మొదలుపెట్టి చివరి రోజుకు వచ్చావు.
ఈ ఒక్క రాత్రి నువ్వు దీక్ష భగ్నం కాకుండా కాపాడుకుంటే నువ్వు కోరుకున్నట్టు నిధి నీ సొంతమవుతుంది. అలాగే స్వామి. తను తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి స్వామి. ఇది చివరి రోజు కాబట్టి ఈ నైవేద్యం అమ్మవారికి సమర్పించి ఇవాళ రాత్రి నువ్వు గుళ్ళోనే జాగరణ చేయాలి. అక్కడొచ్చే శబ్దాలకి గుండె ఆగేలా ఉంటే రాత్రంతా మేల్కోవాలా? అవును, అక్కడ ఎన్ని శబ్దాలు వినిపించినా భయం నీ చెంతకు చేరకుండా ఉంటే ఏ దుష్టశక్తి నీ దగ్గరకు రాదు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకు, ఏ అతీంద్రియ శక్తులకు లొంగిపోకు. దిక్కులు పిక్కటిల్లినా, భూమి ఆకాశాలు భగ్గున మండుతున్నా నీ దృష్టి ఈ దీక్ష మీదే కేంద్రీకృతమై ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా అది నీ ప్రాణాలకే ప్రమాదం. జాగ్రత్త తల్లి. నేను నీకు చెప్పిన మంత్రోచ్చారణతో ఆ తాంత్రిక శక్తులను నువ్వు స్వాధీనం చేసుకోవాలి. అలాగే స్వామి. ఈ రాత్రి ఆ గుడిని ప్రాంగణంలా కాదు, అమ్మవారి ఒడిలా భావించు. ప్రతి కష్టాన్ని ఇష్టంగా స్వీకరించు. నా రామ దిగ్విజయంగా తిరిగి రావాలి. జాగ్రత్తమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. ఎలాగైనా చేయాలి. చెప్పు. ఆ రామలక్ష్మి ఇప్పుడే గుడికి బయలుదేరింది. గుడ్. మేం కూడా బయలుదేరుతున్నాం. తను అక్కడ జాగరణ చేస్తుంది, తర్వాత శాశ్వతంగా కన్ను మూస్తుంది. దుష్ట శక్తుల వల్ల చనిపోయిందని జనాలు నమ్ముతారు. సరే అయితే ఎట్టి పరిస్థితుల్లో మన మీద అనుమానం రాకుండా చూసుకోవాలి. అదెలాగో మీరు చూసుకుంటారు. మరి నిధి సంగతి ఏంటి? నిధి కంటే ముందు రామలక్ష్మికి విధి రాసిన రాతను చెరిపేద్దాం. తరువాత ఎప్పుడైనా మనం నిధిని సంపాదించుకోవచ్చు.